హాయ్ అండి, వెల్కమ్ టు రావ్ అండర్స్కర్ ట్యూట్స్. సో ఈరోజు ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లోన 4 and 7 మార్క్స్ అండి. సో ఇప్పుడు నేను చెప్తున్న సమ్ అనేది 4 మార్క్స్కి రావచ్చు, 7 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఓకేనా? సీరీస్ షో దట్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ 6a, 2 లైన్ జాయినింగ్ ది పాయింట్స్ అంటే 2 వెక్టర్స్ ఇచ్చారండి. అండ్ ద లైన్ జాయినింగ్ ది పేర్ ఆఫ్ పాయింట్స్ అని ఇంకో 2 వెక్టర్స్ ఇచ్చారు. ఇంటర్సెక్ట్ ఎట్ ది పాయింట్ -4c దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలండి. ఓకేనా? -4c దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సరే, ఇప్పుడు దీనికి మనం ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం చూడండి. సో ఫార్ములా అప్లై చేసే ముందు మనకి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్స్ అంటే వెక్టర్ ఉన్నాయి కదా, వెక్టర్స్ అవి రాసేస్తున్నానండి. సో లెట్ us కన్సిడర్ ద పాయింట్ OA bar ఈజ్ ఈక్వల్ టు OA bar ఈజ్ ఏ పొజిషన్ ఆఫ్ వెక్టర్ అండి. ఏంటది? 6a bar -4b bar plus 4c bar and OB bar is equal to -4c bar. So similarly OC bar is equal to -a bar -2b bar plus 3c bar and OD bar is equal to a bar plus 2b bar minus 5c bar అండి. సో ఇలా మనం వెక్టర్స్ అనేవి పొజిషన్ ఆఫ్ వెక్టర్స్ అనేవి రాసేసామండి. సో పొజిషన్ ఆఫ్ వెక్టర్స్ రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి ఫార్ములాస్ అప్లై చేస్తున్నామండి. ఫార్ములా ఏంటి? ఫస్ట్ వాడు ఇచ్చిన ఈ 2 పాయింట్స్కి ఈ రెండింటికి వెక్టర్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ joining whose position vector vectors కింద రాద్దామా? whose position vector ఏంటండి? OA bar కామా OB bar is R bar is equal to 1 minus t into OA bar plus t into OB bar where small t is belongs to capital R అండి. ఓకేనా? సో ఇది ఫార్ములా అండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఫార్ములాలో అప్లై చేసేస్తున్నాను. సిరీస్ R bar is equal to 1 minus t into OA bar కదండి. ఏంటండి? 6a bar minus 4b bar plus 4c bar అండి ప్లస్ t ఇంటూ OB బార్ కదండి మైనస్ 4c బార్. సో నాన్న ఇలా మనకు ఒక వెక్టర్ వచ్చిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఇక్కడ a బార్ b బార్ c బార్ అనే వెక్టర్స్ కదా, ఒక ఆర్డర్ వైజ్గా అంటే ఏంటి, ఒక వెక్టర్ అంటే ఎలా ఉందో చూసారా? 6a బార్ -4b బార్ ప్లస్ 4c బార్ అని ఉండాలి. సో అంటే ఏంటి, a బార్ ఉండాలి, b బార్ c బార్ ఒక ఆర్డర్ వైజ్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను, ఒక ఆర్డర్ వైజ్గా వచ్చేటట్టుగా నేను రాస్తున్నానండి. సో ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. -1తోని దీన్ని మల్టిప్లై చేస్తున్నానండి. 1 × 1తో ఇదంతా మల్టిప్లై చేస్తే ఏంటవుతుంది? 6a బార్ -4b బార్ ప్లస్ 4c బార్ సేమ్ అదే వస్తుందండి. ఇప్పుడు -tతో దీన్ని మల్టిప్లై చేస్తున్నానండి. -t ఇంటూ 6a బార్, ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ t ఇంటూ 4b బార్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ t ఇంటూ 4c బార్, ఇక్కడ మైనస్ t ఇంటూ 4c బార్, అంతేగా ఉంది. సరే, ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఏ బార్ కామన్ తీస్తున్నానండి. ఏ బార్ అనేది కామన్ తీసాను. సో ఏ బార్ కామన్ తీస్తే ఇక్కడ ఏ బార్లో ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ ఒక దగ్గర ఉందండి 6. ఓకేనా? ఏ బార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి రాస్తున్నానండి. చూడండి, ఏ బార్ ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది, అంతేనా? సో రెండింటి దగ్గరే ఉంది. సో ఏ బార్ కామన్ తీస్తే ఏంటి ఉంటుంది మనకి? 6 మైనస్ 60 అండి. ఓకేనా? ఏ బార్ కామన్ తీసాను. నెక్స్ట్ ప్లస్ బీ బార్ కామన్ తీస్తున్నానండి. సో బీ బార్ కామన్ తీస్తే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. బీ బార్ ఇగోండి, ఇక్కడ బీ బారు, ఇక్కడ బీ బార్ ఉందండి. సో బీ బార్ కామన్ తీస్తే ఏంటి వస్తుంది? సార్ మరి ఇక్కడ 4 కూడా కామన్గా ఉంది, అలానే ఇక్కడ 6 కూడా తీయొద్దండి, ఓన్లీ ఏ బార్ బీ బార్నే తీద్దామా. ఇక్కడ ఏంటుంది మనకి? -4 ఉందండి. సో బీ బార్ కామన్ తీస్తే ప్లస్ 4t ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ సి బార్ కామన్ తీసానండి.
సి బార్ కామన్ తీస్తే ఇక్కడ 4 ఉందండి. అలానే సి బార్ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఏంటుంది -4t. అలానే ఇక్కడ కూడా సి బార్ ఉందండి -4t. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆర్ బార్ అండి. సో దీన్ని ఏం చేద్దాం, ఈక్వేషన్ 1 అని అనుకుందామండి దీన్ని. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, షో దట్ ది లైన్ జాయినింగ్ ది 2 పాయింట్స్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆ 2 పాయింట్స్ని ఇచ్చేసి ఒక వెక్టర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేసేసామండి. ఓకేనా? ఆ వెక్టర్ ఈక్వేషన్ అనేది మనకి ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం, రిమైనింగ్ ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదండి వెక్టర్ పాయింట్స్, వీటిని యూజ్ చేసి మళ్ళీ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తానండి. సో ద వెక్టర్ ఈక్వేషన్ of the line joining whose position vector OC bar comma OD bar is R bar is equal to, ఆల్రెడీ ఇక్కడ T అనే పారామీటర్ యూజ్ చేసాం, ఇక్కడ S అనే పారామీటర్ని యూజ్ చేస్తున్నాం అండి. OC bar ప్లస్ T ఇంటూ OD bar where small t is belongs to capital R అండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఈ ఫార్ములా యూజ్ చేసి సేమ్ యాజ్ మళ్ళీ అలానే చేస్తున్నానండి నేను. ఓకేనా? సిరీస్ ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ ఓసీ బార్ కదండి. ఓసీ బార్ ఏంటండి -a బార్ -2b బార్ ప్లస్ 3c బార్ అండి ఓసీ బార్ అనేది. ఓకేనా? సో ఓసీ బార్ రాసేసాము. నెక్స్ట్ ఏంటి, ప్లస్ టీ ఇంటూ ఓడి బార్ కదా. సో ఓడి బార్ ఏంటంటే మనకి ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్ అండి, రాస్తామండి. సో ఇప్పుడు కూడా దీన్ని ఏం చేయాలండి, సేమ్ ఇలా ఒక ఆర్ బార్ వచ్చేటట్టుగా నేను చేంజ్ చేస్తాను. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1తో దీన్ని మల్టిప్లై చేస్తున్నానండి. -a బార్ -2b బార్ ప్లస్ 3c బార్ ఇలా వస్తుందండి. ఇప్పుడు -sతో దీన్ని మల్టిప్లై చేస్తున్నానండి. -s ఇంటూ మైనస్ ప్లస్ sa బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ s ఇంటూ 2b బార్ మైనస్ s ఇంటూ ఇది కదండి -s ఇంటూ 3c బార్. సో దీంతో ఈ రెండింటితో దీన్ని మల్టిప్లై చేసేసాను. ఇప్పుడు టీతో దీన్నండి TA బార్ ప్లస్ t ఇంటూ 2b బార్ మైనస్ t ఇంటూ 5c బార్ అండి. ఇదిగోండి t ఇంటూ a బార్, t ఇంటూ 2b బార్, t ఇంటూ -5c బార్, ఇక్కడ మైనస్ ముందు రాసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఏ బార్ని కామన్ తీయాలండి. సో నాన్న ఏ బార్ అనేది కామన్ తీసామంటే ఇక్కడ ఏ బార్ ఎక్కడెక్కడ ఉందో చూడండి. సో ఇక్కడ దగ్గర ఉంది ఏ బార్, ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ 3 దగ్గర ఉందండి. సో ఇప్పుడు ఏ బార్ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఏంటి -1 ఉంటుందండి. ఇక్కడ ఏ బార్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ ఎస్, ఇక్కడ ఏ బార్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ టీ అనేది. నెక్స్ట్ ప్లస్ బి బార్ కామన్ తీయండి. బి బార్ ఎక్కడెక్కడ ఉందండి, ఇగోండి బి బార్ కూడా ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇగోండి ఇక్కడ దగ్గర బి బార్, ఇక్కడ దగ్గర బి బార్, సో ఇక్కడ దగ్గర బి బార్, సో అక్కడ కూడా బి బార్ కామన్ తీస్తే -2. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ 2s, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ 2t. సో బి బార్ కామన్ తీసాను. నెక్స్ట్ సి బార్ కామన్ తీస్తానండి. సి బార్ కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ ఏవైతే అండర్లైన్ లేవో అవన్నమాట. ఇక్కడ 3. సో సి బార్ కామన్ తీసాను కాబట్టి -3s. సో ఇక్కడ ఏంటి సి బార్ కామన్ తీసాం కాబట్టి -5t అండి. సో దిస్ ఈజ్ ఆర్ బార్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకుందామండి. ఓకేనా? సో 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి అండి. ఇప్పుడు ఏం కావాలి మనకి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది మనం అక్కడ చూపించాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు -4c అనేది చూపించాలన్నమాట. అంతేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫ్రమ్ 1 and 2. ఓకేనా? ఫ్రమ్ 1 and 2 నుంచి, ఫ్రమ్ 1 and 2 అండి. సో నాన్న 1, 2 నుంచి ఏం చేస్తున్నాను, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా. అంతేనా? బోత్ అంటే ఇప్పుడు ఏంటవుతాయి, ఈ రెండు ఈక్వల్ అయిపోతాయండి. రెండింటిని నేను ఈక్వల్ చేసేస్తున్నాను చూడండి. సో 1 and 2 నుంచి ఇక్కడ రాస్తున్నాను 1 ఈజ్ ఈక్వల్ టు 2 అండి.
ఇలా రాస్తున్నాను. ఇలా రాసి ఇప్పుడు ఇక్కడ అప్లై చేసేస్తున్నాను. 1 ఏంటంటే ఇది కదా, ఏ బార్ ఇంటూ 6 మైనస్ 60 ప్లస్ బి బార్ ఇంటూ -4 ప్లస్ 4t అలానే ప్లస్ సి బార్ ఇంటూ 4 -40 కదా, -8t అని రాసేస్తున్నానండి. 8t ఈజ్ ఈక్వల్ టు ఈ సెకండ్ వన్ అండి, ఏ బార్ ఇంటూ -1 ప్లస్ ఎస్ ప్లస్ టీ ప్లస్ బి బార్ ఇంటూ -2 ప్లస్ 2s ప్లస్ 2t ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3s మైనస్ 5t అండి. ఓకేనా? సో ఇలా వచ్చిందండి మనకి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ, ఏ కోఫిషియంట్స్కి ఈక్వల్ చేస్తామండి, బి కోఫిషియంట్కి ఈక్వల్ చేస్తామండి, అలానే సి కోఫిషియంట్కి ఈక్వల్ అనేది చేస్తామన్నమాట మనం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ కోఫిషియంట్ అనేది ఏ కోఫిషియంట్కి ఈక్వల్ చేస్తున్నానండి నేను. ఓకేనా? సో ఈక్వల్ చేస్తే మనకి ఏంటి వస్తుందో చూద్దాం ఒకసారి. సిరీస్. సో ఇక్కడ ఏ కోఫిషియంట్ ఏంటండి, 6 మైనస్ 60 అండి. ఓకేనా? సో అలానే మనకి ఇక్కడ ఇటు సైడ్ ఉండే ఏ కోఫిషియంట్ ఏంటి, బోత్ సైడ్స్ ఏ కోఫిషియంట్స్ని కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ రాసేద్దామండి, లేకపోతే కంపేరింగ్ బోత్ సైడ్స్ ఏ బార్ కోఫిషియంట్స్. సో 6 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ బార్ కోఫిషియంట్ ఏంటండి, -1 ప్లస్ ఎస్ ప్లస్ టీ అండి. అలానే బోత్ సైడ్స్ బీ బార్ కోఫిషియంట్స్ని కంపేర్ చేసుకుని దీన్ని సింప్లిఫై చేసేద్దామా, మనకి ఈజీగా అయిపోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామా, ఈ వాల్యూస్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేద్దామా, 60ని. అప్పుడు ఇక్కడ ఏంటి, 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 60 ప్లస్ ఎస్ ప్లస్ టీ, అంటే ఇది 7 ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ ఎస్ అవుతుందండి ఇది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది మనకి. ఓకేనా? సో అలానే సరిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, బీ బార్ కోఫిషియంట్స్ని కంపేర్ చేస్తున్నాను. సో బీ బార్ కోఫిషియంట్స్. సో నా బీ బార్ కోఫిషియంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నది మనకి -4 ప్లస్ 4t ఈజ్ ఈక్వల్, ఇక్కడ బీ బార్ కోఫిషియంట్ ఏంటి, -2 ప్లస్ 2s ప్లస్ 2t అండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం కోఫిషియంట్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటి, కాన్స్టెంట్స్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేద్దామా, అంటే ఈ వాల్యూస్ అన్నిటిని ఇటు సైడ్ తెచ్చేద్దామండి, ఈ కాన్స్టెంట్ని ఇటు సైడ్ పంపిద్దామా. సో ఇది 4t -2s -2t ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు సైడ్ వెళ్తే +4 -2 ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటవుతుంది, 4tలో 2t సబ్ట్రాక్ట్ చేస్తే 2t -2s ఈజ్ ఈక్వల్ టు ఇది 2 అవుతుందండి. సో బీ బార్ మనం కంపేర్ చేస్తే ఇలా వచ్చింది ఫామ్. అలానే ఇప్పుడు ఏంటి, సి బార్ కోఫిషియంట్స్ని బోత్ సైడ్స్ కంపేర్ చేస్తున్నాం. అంటే అదేంటి, 4 మైనస్ 8t ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి 3 మైనస్ 3s మైనస్ 5t అండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఈ కాన్స్టెంట్స్ని ఇటు సైడ్ పంపిస్తున్నాను, ఈ వాల్యూస్ అన్ని అటు సైడ్ రాస్తున్నాను, +8t -3s -5t. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుందండి, ఇది చూడండి, ఇది 4 - 3 అంటే 1 అండి. సో ఇది 8t మైనస్ ఇక్కడ -3t అయిపోతుంది, 3t అంతేగా, 3t -3s అండి. ఓకేనా? సో దిస్ ఇస్ ఇలా 3 ఈక్వేషన్స్ వస్తాయండి. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసేసామనుకోండి, మనకి ఈజీగా ఎస్ కానీ టీ కానీ ఏదో ఒక వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈజీగా దీని నుంచి చూడండి, 2 అనేది కామన్ తీసి క్యాన్సిల్ చేసేసానండి. ఇక్కడ t మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, 2 క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలింది. సో దీని నుంచి నేను t మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సో దీని నుంచి నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తున్నానండి. సో దీనికి ఒక నెంబర్ ఇస్తున్నాను, దీనికి ఒక నెంబర్ ఇస్తున్నాను. సో ఈ రెండింటిని నేను ఇప్పుడు సాల్వ్ చేస్తున్నానండి. ఓకేనా? ఈ రెండింటిని నేను ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాను. సాల్వ్ 1 and 2. సాల్వ్ 1 and 2 అండి. సో ఫస్ట్ ఏంటండి, 70 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7. సెకండ్ ఏంటండి, టీ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఓకేనా? సో నాన్న ఎస్ఎస్ క్యాన్సిలేషన్ అయిపోయిందిరా.
8t ఈజ్ ఈక్వల్ టు 8 యాడ్ చేశాను. సో క్లియర్లీ t ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1 వచ్చిందండి. సో ఏదో ఒక వాల్యూ వచ్చేసింది కాబట్టి ఆ వాల్యూని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి టీ ప్లేస్లోన, మనకి టీ వాల్యూ అనేది వచ్చేస్తుంది, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది మనకి. లేదు ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఎస్ని సబ్స్టిట్యూట్ చేద్దామంటే ఎస్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఆల్రెడీ మనకి టీ వాల్యూ అనేది 1 వచ్చేసింది కాబట్టి సబ్స్టిట్యూట్ టీ ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా? సో ఇక్కడ రాసేస్తున్నానండి, సబ్స్టిట్యూట్ టీ ఈక్వల్ టు 1 ఇన్ ది ఈక్వేషన్ 1 అండి. సో ఈక్వేషన్ 1 ఏంటో చూడండి మనకి. సో ఈక్వేషన్ 1 ఏంటి మనకి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో డైరెక్ట్గా చూడండి ఇదంతా ఈక్వేషన్ 1, దీంట్లోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, దీంట్లోనైనా వేసేయచ్చు. సో నేను ఆర్ బార్ ఈక్వేషన్ 1లోనే వేస్తున్నాను. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 రాస్తున్నానండి. ఏ బార్ ఇంటూ 6 మైనస్ 60 ప్లస్ బి బార్ ఇంటూ -4 ప్లస్ 4t ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ -4t అంటే -8t అని రాస్తున్నానండి. ఓకేనా? రాసేసాను. సో ఇప్పుడు ఏంటి, టీ ఈక్వల్ టు 1 కదా, సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ 6 మైనస్ టీ అంటే 1 కదండి, అలానే బి బార్ ఇంటూ -4 ప్లస్ టీ అంటే 1 అండి, అలానే సి బార్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ టీ అంటే 1 అంటే 4 మైనస్ 8 అవుతుంది. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ 6 మైనస్ 6 అంటే 0 అండి, ప్లస్ బి బార్ ఇంటూ 4 మైనస్ 4 అంటే -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయితే 0, ప్లస్ సి బార్ ఇంటూ ఇది -4 అవుతుందండి. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ -4c బార్. ఓకేనా? సో ఇప్పుడు మనకి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి రావాలన్నారు, -4c అనే కదా అన్నారు అక్కడ, అంతేనా? సో దేర్ ఫోర్ ద గివెన్ రిజల్ట్ ఈస్ ఏంటవుతుందండి -4c. సో దేర్ ఫోర్ -4c, అదే కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్ at a point is -4c అన్నాడు. సో దేర్ ఫోర్ OA bar comma OB bar and the line joining points OC bar comma OD bar intersect at the point -4c. సో రాసేద్దాం, OA bar comma OB bar and the line joining points ఏంటండి, OC bar comma OD bar intersect at -4c. సో దిస్ ఇస్ ద రిజల్ట్. సో నాకు ఇక్కడ టీ ఒకటి వచ్చింది కదా, అలానే టీ ఫైండ్ అవుట్ చేసి ఎస్ అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఎస్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఎస్ వాల్యూ తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్లో వేస్తే మళ్ళీ మనకు సేమ్ రిజల్టే వస్తుంది అనమాట. ఓకేనా? సో హ్యావ్ ఎ నైస్ డే అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.